గ్రంథాలయాధికారిగా పనిచేసినప్పుడు, కేంద్ర కోఆర్డినేటర్గా పనిచేసినప్పుడు నాకు దొరికినటువంటి అమూల్యమైనటువంటి సంపద ఏంటంటే గోవింద వల్లభ్ పంత్ సెంటనరీ సెలబ్రేషన్స్, కేఎం మున్షి సెంటనరీ సెలబ్రేషన్స్, ఇలాగ గొప్ప గొప్ప మహనీయులు ఈ దేశాన్ని ఎవరైతే సుసంపన్నం చేశారో వారి సేవలతోటి వారి జీవన గమనం గురించి పిల్లలకి తెలిసేటువంటి అవకాశాన్ని భారతీయ విద్యాభవన్ కల్పించేది. వాళ్ళ రామచంద్రరాజు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ సంస్మరణలో మన్మోహన్ సింగ్ లాంటి గొప్ప వ్యక్తి 10 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తిని వారిని 2 సార్లు నేను దగ్గరగా చూడగలిగే అదృష్టం కలిగింది. వారి గురించి వారితో దగ్గరగా గడిపినటువంటి వ్యక్తి యలమంచిలి శివాజీ గారు. వారు ఏం చెప్తారా అని విందామని వచ్చానన్నమాట. నేను ఏదో యాదృచ్ఛికంగా గుంటూరులో ఉన్నాను, రామచంద్రరాజు గారు పిలిస్తే ఇవాళ నేను సర్ప్రైజ్ గెస్ట్ అంటారు కదా, ఆశ్చర్య అతిథిని అన్నమాట. సో కేవలము భారతీయ విద్యాభవన్ అంటే నాకు దేవాలయం. అలాగే శివాజీ గారు మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పేటువంటి విషయాలు విందామని వచ్చాను. మీరు జాగ్రత్తగా వినండి. భారతీయ విద్యాభవన్ తరగతి గదిలో చెప్పేదానికన్నా ఇటువంటి జ్ఞానాన్ని, ఇటువంటి అనుభూతిని మీ అందరికీ ఇస్తుంది. పిల్లలెవరూ కూడా మాట్లాడకుండా ఇటువంటి గొప్ప వ్యక్తి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి మీరందరూ తెలుసుకోవాలి. రేపొద్దున భారతీయ విద్యాభవన్ స్టూడెంట్నేనంటే ప్రపంచమంతా కూడా లేచి నిలబడి మీకు గౌరవిస్తుంది. బయట స్కూల్లో చదివింది వేరు, భారతీయ విద్యాభవన్లో చదివింది వేరు. ఇవాళ నేను భారతీయ విద్యాభవన్లో చదువుకున్నాను ఇంటర్మీడియట్ వరకు అంటే, ఓహో అలాగా, అంటే ఈ అబ్బాయి చాలా గొప్పవాడి, అమ్మాయి చాలా విద్యత కలిగిన అమ్మాయి అని అనుకుంటారు. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈరోజు మన్మోహన్ సింగ్ గారి గురించి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. రేపు మీరు గూగుల్లో చూడండి, దొరుకుతుంది. కానీ శివాజీ గారు లాంటి వ్యక్తి రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఆయనతోటి ఇలా 1-to-1 కూర్చున్నటువంటి సందర్భాలు, వారితో పార్లమెంట్లో వారిని విన్న విశేషాలు, ఇవన్నీ కూడా మీరు వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారతీయ విద్యాభవన్కి ధన్యవాదాలు. నమస్కారం.